హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ అట్ ఫామ్ హౌస్. గుడ్డు గడికండి, ఇదిగో మడత మంచం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చేసాము. పొద్దున్నే మెల్లిగా సరే, ఇది మడత మంచం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చానండి. అయితే గుడ్డుకు చూడండి పక్క ఎలాగేసాము. అదిగో మా టిల్లు బెడ్ అండి, ఇది మా టిల్లు పక్క. వీడియో మన మా అబ్బాయి వాళ్ళు ఫ్రెండ్స్తో వచ్చారు, వాడు వేసేసాడంట వీడికి. సర్లే ఇంకెలాగా వాడికి వాడేద్దామని వాడికే వేసేసాము. ఇక రాత్రి ఇలా మంచం వేసి నేను దుప్పడు అనేది ఇది ఇలా వేసాను అనమాట, వాడికి చలిగాలు రాకోకుండాను. హాయిగా చక్కగా దొరబాబులాగా జజ్జాగా పొజ్జున్నాడు. అది ఇప్పుడు ఇదిగో ఎండ. ఏమి గుడి బాబు తెల్లర్లేదా? పొద్దున్నే భలే చల్లగా ఉన్నది కదా వాతావరణం. పొద్దున్నే ఎండ మనకి శరీరానికి కూడా చాలా మంచిది కదా. చలి కూడా తీరుతుంది ఎండలో కూర్చుంటే చాలా. అవును, మరి అది ఎక్కడ పడేశారో మరి మీకే తెలియాలి. ముందు ఒలిసి పెడదామా? జస్ట్ ఇలాగంటే వచ్చేస్తుంది అన్నాడుగా ఆయన. ఏంటి వీడియో? నేడుకుంటానే మరి, నీకు ఎండగా ఉన్నది అంటున్నావుగా. అయితే అక్కడే చేస్తారా మరి? ఇట్టే చేస్తా. అయితే ముందుగా ఇవ్వండి, మనం రాత్రి అయితే మొక్కలు తెచ్చి పెట్టుకున్నాం కదా ఇక్కడ. వీటికి ఇప్పుడు మనం మట్టి వేసుకుని ఈ కుండీల్లో వేసుకుందామండి. మట్టి కుండీల్లో వేసుకుని మొక్కలు ఏవేవి దేంట్లో పెడుతున్నాం అనేది పెట్టుకుందాము. ఈ చిన్నవి వచ్చేసి ఇవి తీసుకున్నామండి. నాలుగిట్లకి ఇవి 3 ఉన్నాయంటే మోడల్ అయిపోయినాయి అంటే ఇంకా దానికో ఇది ఒకటి తెచ్చాను. 4 4. అయితే ఇది వచ్చేసి దీనికి అనుకో ఇది 2 ఉన్నాయామండి. 2, ఆ 2 2 అనుకుంటా అవి. ఇవి ఎందుకు తెచ్చానంటే ఇలాగా తొట్లు భూమిలో పెట్టవచ్చు కదా శ్రీదేవి గారు, భూమి ఉంది కదా బాగా వస్తాయి కదా అని మీకు అనుకోవచ్చండి. మీరు అందరూ డౌట్ రావచ్చు. కాకపోతే నేను 2-3 సార్లు ట్రై చేశానండి. ఈ ఫ్లవర్స్ అవి ట్రై చేశానండి సీజన్లోను, శీతాకాలం సీజన్లోనే తీసుకొచ్చి ఆ వారంట బాగుంటాయని చెప్పేసి పెట్టాను. వీటికి ఎండ ఎక్కువ తగలొద్దని కూడా ఈ ప్లేస్లో అయితే పెట్టానండి. ఎందుకో రాలేదు, చనిపోయినాయి. భూమిలోనే పెట్టాను, రాలేదు, చనిపోయినాయి. అందుకనే ఇది కూడా ఇదిగో ఒకటి ఇక్కడ కూడా పెట్టానండి. అసలు ఇక్కడ తీసేస్తే అయిపోతుందేమో భూమిలో నుంచి. ఇక్కడ తీసేసి ఈరోజు వేరే పెట్టుకుంటాను. అంతకుముందు వేరే పెట్టాను ఇక్కడ అండి. ఇదిగో పాపం చూడేమో ఉన్నాయో. ఏమీ ఉండవులే ఇక్కడ.
ఇది తీసి నేను వేరే ప్లేస్లో నాటుకుంటాను. ఇదిగోండి. అయ్యో ఇది ఇక్కడ ఉంటే బాగుంటుందని సిట్అవుట్ దగ్గర బాగుంటుందని పెట్టాను. ఇది కూడా ఇదిగో రాలేదండి, ఇట్లా ఊడిపోయి వచ్చేసింది. మొత్తం అంతా ఇదే సరిపోయింది. ఇది నేను వేరే ప్లేస్లో పెట్టుకుంటాను. ఏరు ఉంది కాబట్టి వేరే పెడతాను. ఇప్పుడు నాటుతాను, చూద్దామండి ఎంతవరకు వస్తుందో. ఇది మంచిగా డబల్ కలర్ అండి. ఇది ఏం పువ్వు అది? మన దగ్గర గోడ మీద పూస్తుందండి. అది పేర్లు అసలు గుర్తుండవు. డబల్ కలర్ పూస్తుందండి. ఇది మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఇక్కడ నీడగా తీయండి. డబల్ కలర్ అనమాట. చాలా బాగుంది. ఎక్కడ అనుకుంటున్నారు? నర్సరీ మేళ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. అది కూడా ఇక్కడ పెట్టానండి. అయినా ఇదిగో రాలేదండి. ఇది ఇట్లా ఏరు ఇలాగ వచ్చేసి పోయింది. ఇది నేను భూమిలో వేరే ప్లేస్లో పెడతాను. ఇది వచ్చేసి అందుకని అలా తీసుకొచ్చినాయి, చనిపోయినాయి. ఇవైతే కాశ్మీర్ గులాబీ అయితే అదిగో చూడండి, అక్కడ అప్పుడు ఖాళీగా ఉందని పెట్టాను చూడండి, బాగా వచ్చినాయి అన్నమాట. ఇవిగోండి, ఇవి అప్పుడు నేను ఇంతంత చిన్నవి అండి. ఈ మామిడి మొక్క అవి ఏం పెట్టలేనప్పుడు ఖాళీగా ఉందని చెప్పేసి నేను అప్పుడు పువ్వుల మొక్కలే పెట్టానండి ఫస్ట్లోను. ఈ కాశ్మీర్ గులాబీ ఇదొకటి, ఇదిగో ఇక్కడ ఒకటి పెట్టానండి. ఇక్కడ ఎల్లో కూడా వేసాను నేను గులాబీ. అది చాలాసార్లు ఇదిగో ఇది ఎల్లో గులాబీ. అదేమో ఇగో చూడండి అసలేని నిమ్మ చెట్లోకి వెళ్ళిపోయి గుత్తులు గుత్తులు పూసిందన్నమాట. ఈ కాశ్మీర్ గులాబీ అంతకుముందు ఇది ప్లేస్ అంతా ఖాళీగా ఉందని పెట్టానని చెప్పాను కదండి. ఇవిగోండి ఇవి మంచిగా వచ్చినాయి. నిమ్మ చెట్టు మొత్తం ఇది నిమ్మ చెట్ట లేకపోతే గులాబీ చెట్టు తెలియకోకుండా పూసేసింది. అందుకని ఇంకా ఇవి నిమ్మ చెట్టు, మామిడికాయ చెట్టు ఇవన్నీ బాగా పెద్దగా వచ్చినాయండి. ఆ పువ్వుల చెట్లని కనపడనిస్తలేదు. మంచిగా తగలవలసిన ఎండ కూడా తగలట్లేదు. ఇప్పుడు సీజన్ కదండి, శీతాకాలం కదా, బాగా వస్తున్నాయి ఆ పువ్వులు అన్నమాట. అందుకే నేను ఒకటి ఎగస్ట్రా తెచ్చుకున్నాను. ఇది ఇక్కడ కూడా పెట్టానండి. ఇది పెట్టాను. ఇది ఇక్కడ ఒకటి. ఇది వచ్చేసి వైట్దండి, పోయింది. ఈ సిట్అవుట్ చుట్టూను ఫస్ట్లో ఖాళీగా ఉండడంతో మొత్తం ఈ సిట్అవుట్ చుట్టూ అందంగా ఉంటాయని నేను గులాబీ మొక్కలే ఫ్లవర్స్ ఇయే పెట్టుకున్నానండి. ఇది చిట్టు గులాబీ అండి. ఇది కూడా వైట్ చిట్టు గులాబీలు అన్నమాట. ఇది ఎండిపోయిందండి. సరైన ఇది వచ్చేసి ఇది సూదిమల్లి, కాగడమల్లి అంటాం కదా. ఇది వచ్చేసి దాని మీద పడిపోవడం, ఎండ తగలపోవడం, సరిగ్గా లేకపోవడం వల్ల, అంటే చిన్నగా ఉన్నప్పుడు పెట్టినవి కొంచెం మొక్కలు ఇవి పెద్ద అయ్యేసరికి, ఎక్కువ అయ్యేసరికి నీడ అది రావడం, ఎండ సరిగ్గా తగలపోవడం, కొన్ని చనిపోయినాయి అండి చాలా వరకును. కొన్ని భూమి కదండి, ఏరు బాగా వచ్చి మళ్ళీ సిగురులు వచ్చి పువ్వులు పూస్తున్నాయి బాగానే. కొన్ని మొత్తానికి చనిపోయి ఏరు మొత్తానికి వచ్చేసిందండి భూమిలో నుంచి. ప్లేస్ మరి ఒక్కొక్క చోట ఒక అడుగడికి తేడా ఉంటుంది అంటారు కదండి. నిజంగానే అది ప్లేస్ని బట్టి కొన్ని మంచిగా వస్తున్నాయండి. ఇదే ప్లేస్లోనే ఒకటే దాంట్లో చెట్టుకి తేడా కనిపిస్తున్నాయండి. చెట్లు కానీ, పువ్వుల మొక్కలు కానీ, కాయగూరలు కానీ, ఏదైనా కానండి. నేను చాలా గమనించాను. మంది ఇది ఫామ్ హౌస్ స్టార్ట్ చేస్తున్న కాడి నుంచి ఒక్కో ప్లేస్ దగ్గర ఒక్కో టైప్లో వస్తుంది. ఈ లైన్లో కొన్ని మొక్కలు బాగానే ఉంటాయండి. ఈ లైన్లో మళ్ళీ కొన్ని బాగానే వస్తున్నాయి. కొన్ని ఏమవుతున్నాయి అంటే వచ్చినట్టే పెరుగుతున్నాయి. మళ్ళీ వెంటనే అప్పటికప్పుడు మాడొచ్చేసినట్టు, ఎండిపోయినట్టు చనిపోతున్నాయండి. ఎందుకో తెలియదు. అది మళ్ళీ ఇరిసేసి తీసేస్తుంటే ఒక్కోటి వేరులో నుంచే వచ్చేస్తుంది. ఒక్కొక్కటి అయితే ఏరు ఉంటుంది, పైన అంతా మాడిపోయి కొమ్మలన్నీ ఆకులంతా రాలిపోయి చనిపోయినట్టు అవుతున్నాయి. ఆ కొమ్మలు ఇరిసేస్తున్నాను నేను, మాడిపోయినాయి కదని. ఏరు ఉంటుంటే కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు, అలా జరుగుతుందండి. అందుకనే నేను ఈసారి ఇట్లాంటివి కూడా చాలాసార్లు ట్రై చేశానండి. అక్కడ నాచు పువ్వులు తీసుకొచ్చాను, పెట్టాను. ఇప్పుడు ఏంటంటేనండి, నేను ఆ పెట్టినవి కూడా సరిగ్గా రాలేదండి. మరి ఆ గడ్డి వల్ల, లేకపోతే కిందన్న భూమి మరి కొంచెం సారవంతం చక్కగా సరిపోలేదా వాటికి, ఏమో తెలియదు. కానీ నాకు అలా జరిగినాయి. అందుకే ఇప్పుడు నేను ఈ తొట్లు తీసుకొచ్చి ఈ తొట్లలో మట్టి వేసుకుని మనకి ఎరువు అంతా కలిపేసి ఇచ్చారండి ఓ బస్తా. ఆ బస్తా ఎరువు అంటే మొత్తం వర్మీ కంపోస్ట్ కలిపిండంట. ఇంకా మళ్ళీ తర్వాత ఆవు పేడ మట్టి మొత్తం అన్ని మిక్సింగ్తో నాకు ఓ బస్తా ఇచ్చాడైనా. అవి నేను ఇందులోకి అన్నీ ఎంత కావాలో అంతా వేసుకుని మట్టి నేను ఇదిగోండి ఈ ప్లేస్లో లైన్లో పెట్టుకుంటానండి. ఈ ప్లేస్లో పెట్టుకుంటాను. పెట్టిన తర్వాత ఎలా పెట్టాను అనేది మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. అయితే ఇక్కడ నేను నాటుకోవచ్చండి. కింద భూమిలోను గడ్డి వచ్చేసిందండి. గడ్డి వేయించాం కదా,
నాకు ఎప్పటి నుంచో కొంచెం కోరిక. అంతకుముందు ఫస్ట్ వీడియోలో ఈ లైన్ అంతా చామంతులు వేసానండి, బాగా పూసినాయి. అప్పుడు ఇంత ఎక్కువ గడ్డి కూడా అప్పుడు పెరగలేదు, బాగా పూసినాయి. ఇప్పుడు ఏమైందంటే గడ్డి రోజు రోజుకి కొంచెం అల్లుకుంటుంది, జరుగుతూ ఉందన్నమాట, జరుగుతుంది, అల్లుకుంటుంది. అందుకని నాకు ఇక్కడ తవ్వి పెట్టడానికి కూడా అవకాశం లేదు. కానీ నాకు ఇలాగ ఇక్కడ దాకా ఒకటి, అక్కడి నుంచి అక్కడ దాకా చక్కగా ఏమన్నా ఫ్లవర్స్ మొక్కలు చిన్న చిన్నవి ఇట్లా గార్డెన్స్ మొక్కలు ఉంటాయి కదా, అలా పెట్టుకోవాలని ఎప్పటి నుంచి అనిపిస్తుంది. కానీ ఆ ప్లేస్లో నాకు అవకాశం కుదరక అవాయిడ్ చేస్తున్నాను అన్నమాట, ఇంకా మానేస్తున్నాను పెట్టడం. ఇప్పుడు నాకు సరే ఇలా తొట్లన్నా పెట్టుకుంటే కనీసానికి మనకి ఎలాగా నీళ్ళు పోసుకోవడానికి ఆంటీ వస్తారు కాబట్టి మనకు అంతవరకు సరిపోతుంది. అందుకని నేను ఈ తొట్లు తెచ్చుకోవడం జరిగింది. చూద్దామండి, ఇందులో అన్నా ట్రై చేద్దామని నా కోరిక ఈసారి. ఇగో ఇప్పుడైతే హోల్స్ అయితే పెట్టుకుందాం వీటికి. ఆ మట్టి బస్తా కింద పెట్టినా, కింద పెట్టాను అంటే దీనికి పెట్టలేదు హోలు, అది మట్టి ఎక్కువ ఉందని వేసి ఇచ్చేసాడు ఆయన. వాటర్ తెచ్చుకుని పెట్టుకొని 2 మొగ్గు నీళ్ళు వేసుకుని పెట్టేస్తా. అవి అయితే పెట్టేస్తాలే, నాంతాయిలే. పెట్టేసాక వాటర్ వేసినా కిందకి దిగాక కావాలని తర్వాత మనం చూసుకుని మట్టి వేసుకోవచ్చు. కింద నుంచి వస్తున్నాయిలే పాపం, కానీ కాపాడాలి దాన్ని ఏదోలాగా. ఇవి మళ్ళీ పోయి అనుకో నీళ్ళు దిగవు కిందకి, అందుకంటే ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ తేనా మట్టి తెచ్చుకోనా, ఇక్కడ పక్కన పెట్టుకుంటానే. అట్లా బాగా కనిపించింది. ఇదేంటి కొంచెం ఈ విధంగా పెట్టేసిన. గార్డెన్ ఉన్న వాళ్ళు వాటిని చేయాలి, వాళ్ళని కనిపెడితే. లవ్ చేస్తే ఏం లవ్ చేయాలండి, ఏం చేయాలి, ఇలా మెడ మీద వేసుకుని తిరగాల. తిరుగు, అవసరమైతే తిరుగు. నాకు అమ్మా అది ఎలా పాకుతుంది తెలుసా. ఇదంతా తెచ్చుకుంటా చాట అది వేయడానికి. ఇప్పుడు చేస్తే బాగుంటుంది. ఏంటి నేను ఇలా సూత ఎలా పెడతానమ్మా, నువ్వు అందాక ఎక్కడన్నా ఉండు, తర్వాత వద్దు. చంపకదాన్ని చంపుతామేంటి, కింద ఈ మట్టి మొత్తం వెళ్ళిపోద్ది కిందకి. అలా కాదు, నువ్వు రామ్మా. చేతితోటే పట్టుకుంటారు. ఆగవయ్యా నువ్వేంట. దాంతో పట్టుకుంటారు, దీంతో పట్టుకుంటారని పట్టుకోవాలమ్మా చేతితోటే. పట్టుకోవాల్సి వస్తే పట్టుకోవచ్చులే, ఇప్పుడు నేను పట్టుకోలేను. ఓకే, ఇప్పుడు మట్టి వేసేసుకుని దబదబా ఇది గడ్డలో నానిపోతాయి నీళ్ళు పోసినాక. బాగానే ఉన్నాయండి ఏటుకులు. ఎత్తవంశ్
బో ఓయ్ వెళ్ళి ఇంకో బస్తాయి వేసుకొస్తా, డబ్బులే ఉన్నాయి చూడు. ఓకే, నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫుడ్. ఇప్పుడైతేనండి ఇగో 4 ఒక రకం దాంట్లో పెట్టమన్నాడు పొడి పొడి. ఇక అదే మరి. అరే ఇదిగో ఇది ఎలాగండి, ఇలాగా రావాలంటే రావట్లేదు. ఏదో గార్డెన్ చేసేస్తుందంట. గార్డెన్ ఏ నేను చేయకపోతే మీరు చేస్తారా? ఆల్రెడీ నా చేతుల్లో నుంచి వెళ్ళిపోతాయి తెలుసా. కాకపోతే తెలియకోకుండా వేసైతే ఏమనిపించదు, తెలిసేలాగైతే భయం. ఇదిగో తీసుకోండి. ముందు పెట్టేసి ఇలాగా, తర్వాత నీళ్ళు పోసాక దిగితే మట్టి అప్పుడు పైన వేద్దామే, మిగిలితే. ఆలోచన ఉండదు. ఈ మనం చిన్న చిన్నగా ఏమైనా పెట్టచ్చు, దాచి పెట్టుకుందాం ఈసారి. అప్పుడు అలాగే భూమిలో పెట్టేయే కదా, ఏం అవసరం ఉంటాయి భూమిలో పెడతామన్నట్టు తీసుకొచ్చాయి పడేసిన. ఇప్పుడు నేను ఏయోటి చిన్న చిన్నగా నాచు పువ్వులన్నా పెడతానండి. నాచు పువ్వులు గడ్డిలో పెడితే అవి ఎట్లానూ రాలేదు. వేసేద్దాం, నానిపోతాయి మట్టి. గులాబీలు పెట్టడానికి లేదు, ఇందులో పెట్టినా గులాబీది. వద్దు, బకెట్లు ఖాళీగానే ఉన్నాయి వద్దు కదా. వద్దు వద్దు. మరి ఎక్కడ పెట్టినా, మూతిలో పెట్టినా? ఏదైనా పెడతానంటే వద్దు అంటావు. బకెట్లో పెట్టడం ఏంది, అన్ని తొట్లు ఉంటాయి. లేదబ్బా, ఈ గులాబీకి తొట్టలేదు. సరే పెడదాం, మట్టి తీసుకొచ్చి పెడదాం, నేల మీద పెడదాం. నేల మీద పెడితే అక్కడక్కడ పెట్టేశాను కదా, ఇది ఎక్కడ పెడదాం పోనీ చెప్పండి. నేల మీద అందంగా కనిపిస్తుంది. ఆ వారంట పెట్టాను రావట్లేదు, అవి ఎండిపోతున్నాయి. అందుకే తొట్టులో పెట్టుకుందాం. మట్టి ఇక్కడ తవ్వారు కదా స్తంభాలు కాడ, పేడ కడలు వేసినాయి ఆవులు. ఆ పేడ మట్టి ఇందులోకి ఎక్కించుకొచ్చి ఇందులో పెడదామని. బకెట్లో అంటే ఇందులో పెట్టి పోనీ పక్కంట పెడతాను స్వామి. అవి పిట్టలో ఏయో పురుగులు ఎత్తుకుంటున్నాయి, ఆటలంక ఎందుకు చూస్తారు? నన్ను చూడండి, నా మాట వినండి. భూమిలో పెట్టదలుచుకోలేదు నేను, సరేనా? ఇవ్వండి తొట్లు అయితే అన్నీ పెట్టుకున్నాను. నీళ్ళు పోసేదండి పోనీ, నీళ్ళు పోసుకుంటాను. ఈ విధంగా అయితే నాటుకున్నానండి. నేను అక్కడ ఆ ప్లేస్లో పెట్టుకుంటాను. ఇగో పుదీనా వచ్చేసి అక్కడ పెడతాను, అందులో రింగులు ఉన్నాయి కదా, ఆ రింగులు దాంట్లో పెడతాను. ఇది ఏరుతో పాటు తవ్వి అయితే ఇవ్వండి ఇలాగా ఇంతవరకునండి. మొక్కలో ఏ ప్లేస్లో పెడతాను, ఇది ఒకటి మిగిలిపోయింది, దీనికోటి మంచిది పెద్ద తొట్టోటి మట్టి తెచ్చుకుంటాను. ఎంతవరకు ఇది అది అలా ఉంచుతాను అందాకను. ఈ పెట్టిన కాడికి అయితే నేను ఆ ప్లేస్లో సెట్ చేసేస్తాను. ఇదండి ఫ్రెండ్స్, మరి మంచిగా మొక్కలన్నీ నీట్గా నాకు కావలసినట్టు నచ్చినవి కొన్ని తెచ్చి, అంటే చాలా మన సబ్స్క్రైబర్లు కూడా చాలామంది కొంతమంది పువ్వుల మొక్కలు కూడా నాటండి అని కొంచెం కామెంట్స్ పెడుతున్నారు. ఫోన్ చేసినప్పుడు కూడా చెప్తున్నారు. పెట్టానండి చాలా వరకు మందారాలు కానీ గులాబీలు పెట్టాను. అదే చెప్పాను కదండి, నాటు గులాబీ తప్పితే మామూలు గులాబీలు ఇక్కడ ఎల్లో గులాబీ ఇవి కొన్ని తప్పితే కొన్ని చనిపోయినాయండి చాలా వరకును, ఎందుకో తెలియదు. అందుకనే నేను మీకు చెప్పాను కదా ఫస్ట్ తొట్టుల్లో పెట్టి ట్రై చేస్తున్నానండి చూద్దామని.
ఇవి ఇలాగా ఇంతవరకు పెట్టుకున్నానండి. ఇంకా గులాబీలు ఏమన్నా మనకు నచ్చినవి ఉంటే కనుక తెచ్చుకుని కింద భూమిలో మళ్ళీ ఇంకొకసారి నాటుతాను. చాలాసార్లు నాటాను, చనిపోయినాయి, మరి ఏం చేస్తాను, మళ్ళీ ట్రై చేస్తానండి. ఇప్పుడు ఇదండి ఇంతవరకును మన గార్డెన్ ఈ మొక్కల పని అయితే, పూల మొక్కల పని అయితే పూర్తయింది. ఇంకా ఇవి నేను ఆ ప్లేస్లో సెట్ చేసేస్తాను ఫ్రెండ్స్. చేసేసి నీళ్ళు పోస్తానే, పెట్టేసి నీళ్ళు పోస్తాను. ఇవి కొంచెం నీడకు ఉండాలన్నారుగా, ఇటు నీడకు పెట్టేదా, అది పెడదామన్నారుగా గుత్తి పువ్వులు అక్కడ. ఇంతేనా, ఇంకా కొంచెం అంతేనా? యాక్ ఉంది మీతోనే ఎవ్వరం. ఓకే, ఒకసారి ఆలోచించండి. పైన ఏమైనా పెడితే బాగుంటాయి, మరి గడ్డిలో ఉంటే బాగుంటాయని గడ్డిలోనే ఇస్తాను తనే. ఇదైతే ఫుల్గానే వేసింది. ఇలాగన్నా వస్తే బాగుంటుంది. ఇవి ఇక కొంచెం కొంచెం మట్టి పడుతుంది. అతను మొక్కలు ఇచ్చిన అతను ఏమన్నాడంటే, ఇప్పుడు ఇచ్చింది అయితే ఎరువు మట్టి కలిసి ఉన్నది ఇప్పుడు పెట్టండి మేడం, తర్వాత వచ్చేసి కొన్ని రోజులు అయిన తర్వాత వర్మి కంపోస్ట్ ఇచ్చాను కదా అది వేసుకోండి, కొన్ని రోజులు అయ్యాక వెంటనే అది ఇది కలిపి వెంటనే వేస్తే అది మెడిసిన్ ఎక్కువైపోయి చనిపోతాయని చెప్పాడు. అందుకని ఇందులో ఇంకా పడుతుందండి కొంచెం మట్టి, కానీ నేను తెచ్చుకుంటాను. నాకు ఇక్కడ ఎప్పుడూ అవైలబుల్గా మట్టి పేడ దొరుకుతుంది కాబట్టి అవి తెచ్చుకుంటాను. దాటితో పాటు వర్మి కంపోస్ట్ కూడా వేస్తా పైన ఇంకా కొంచెం కొంచెం. అందుకనే కొంచెం తక్కువగా పెట్టాను మట్టి. అది ఈ విధంగా అన్న మొక్కలు బాగా వస్తే సంతోషం అండి. పువ్వులు పూస్తే చాలు అందంగా కనిపిస్తాయి. ఆంటీ పుదీనా ఎక్కడికి వెళ్ళో తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ నాటింది. ఇదిగో ఇక్కడ నాటింది. పసుపు తీసేస్తాను మరి ఇప్పుడా కాసేపు నాకు తీస్తా. ప్రస్తుతానికైతే పెడతాను. అయిపోయినాయి ఇక్కడ అందాక అయితే మనం అమ్మో ఎక్కువగా రాలేదు, అందుకని మట్టి మెత్తగా అవుతుందండి ఇక్కడ. మరి ఇది పుదీనా వస్తుంది. అయిపోయినాయండి, ఎక్కువ రాలేదు. అదే సీజన్ దాటాక పెట్టాను అన్నాను కదా అప్పుడు. గట్టిగా అయింది మట్టి. ఇది పెట్టడానికి ఆకుకూరలు గట్ట వేయడానికనే వేస్తే అదేమో బెసిమించుకుంటుంది. ఏంకుంటుంది, బీసుకుపోతుంది.
ఆకుకూరలకనే తెచ్చానండి. ఇక్కడ ఇలా పుదీనా పెట్టేస్తా. ఇంకా చేస్తా. ఆ లాస్ట్ రింగ్లో ఏంటి సార్ అది? కొత్తిమీర? కొత్తిమీర, అది పాలకూర. ఓకే. అది కొత్తిమీర అక్కడ. తీసేనా అల్లం? చేద్దాం తర్వాత. అది అల్లం కాదు, పసుపు. అది పసుపు. యా, 2 అయితే తీసాను, ఇంకా అయిపోయినాయిగా. చూపి చేతిలో. భలే ఉందండి దుంప. బాగా వచ్చింది, మరి ఎంత లోతుందో తెలీదు. భూమిలోకంటే వెళ్ళింది ఇది. తక్కువ వచ్చిందండి. సీజన్ దాటినాక పెట్టాను అన్నాను కదా, తక్కువ వచ్చింది. కాకపోతే తీసేస్తానండి. ఇంకా ఎన్నో లేవు, 4 మొక్కలు ఉన్నాయి ఇందులోనూ. తీసేస్తాను. తీస్తా. ఇది పుదీనా పెడదామని పెట్టాను ఇందులోను, రింగులోను. నీళ్ళు పోసేస్తే కొంచెం. అప్పుడు ఉడకబెట్టేసి ఆరబెట్టుకోమన్నారు కదా, అలాగే చెయ్యాలి. సరే, అది పాలకూర అండి, చూపించండి. పాలకూర మొన్న చిక్కుడుపాదు ఎండ రాలేదండి. చిక్కుడుపాదు మొత్తం అల్లేసింది, అందుకే రాలేదు. ఇప్పుడు నేనైతే అన్నీ తీసేస్తాలేండి, ఇవన్నీ. ఈ తొట్టు కూడా అక్కడ వేస్తా రండి, తర్వాత వచ్చాక చేసుకుందాం ఏదన్నా. ఇది కొంచెం చక్కబెడదాము, తీసినాక వేద్దాము. గులాబీ ఉంది కదా, దానికో తొట్టి తెచ్చి పెట్టేద్దాం అదొకటి. సరేనా? ఇదండి ఇప్పుడు దాకా అయింది. నాకైతే గులాబీ ఇది మిగిలిపోయింది. అది మరి పెట్టుకోవచ్చు భూమిలోను. అదే చెప్పాను కదా, నాకు కొంచెం ఈసారి భూమిలో కాకుండా అలా పెడదాం, తొట్టులోనే పెడదామని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. దాని వరకు నేను మళ్ళీ తర్వాత ప్రయత్నం చేస్తాను. ఇంతవరకునండి మరి ఈ వీడియోను. మీకు ఒక చిన్న మాట ఏంటంటే, ఏదో చెప్పారు, చాలామంది చూస్తున్నారు కానండి లైక్ చేస్తలేదు. మీకు వీడియోలు నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. కింద ఏముంటుంది, హైప్ అని ఉంటుందండి కింద. దానికి నొక్కితే హైప్ అని ఉంటుందండి. దానికి నొక్కితే మీరు కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అంటండి ఇది వీడియో. అందుకని మీరు ఆ విధంగా చేయడానికి ట్రై చేయండి. మీకు కంటెంట్ నచ్చి వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఫ్రెండ్స్ ఈ వీడియోలోను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ మనం మంచిగా కలుసుకుందామండి. కొత్త విషయాలతో మళ్ళీ మంచిగా కలుద్దామండి. ఇదండి, బాయ్ అండి. ఎందుకు నోరు తిరుగుతలేదు? అదే ఏం చెప్పాలో తెలియలేదు. హైపా అన్నావు కదా, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను. మరి హైపా అదేనా అని. ఓకేనా? ఇప్పుడు కొంచెంగా రైస్ పెడతాను వీటికి, మనకి కూడా రైస్ పెడితే మీరు వెళ్తే